వేములవాడ మండల కేంద్రంలోని యువ చైతన్య దీపం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. వేములవాడ మండల కేంద్రంలోని ఆశ్రమ ఆఫీసులో పలువురు మండల సభ్యులకు సభ్యత్వం అందజేశారు. సంస్థ వ్యవస్థాపకులు శేఖర్ సేనాపతి మాట్లాడుతూ రానున్న కాలంలో సామాజిక అంశాల పట్ల బాధ్యతాయుతంగా యువత నడుచుకోవాలని అన్నారు. సామాజిక మార్పు, చైతన్యం, సేవ, అలాగే యువత చెడు అలవాట్లకు, మద్యం మత్తు పానీయాలకు బానిస కాకుండా ఉండేలా యువతకు సరైన మోటివేషన్, గైడెన్స్ అందజేసి వారికి ఆర్థికంగా, వ్యాపార రీత్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యువత పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువ చైతన్య దీపం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యత్వాలు యువతకు ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఫౌండేషన్ జిల్లా లోపలనే ఒక సామాజిక మార్పు బాధ్యత యువత ఉండాలి. చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిస కాకుండా యువత ఏంటంటే సభ్యత్వం తీసుకున్న వారికి కూడా ఇందులో ఉపాధి కూడా కల్పిస్తాం. అలాగే సామాజిక అంశాలపై ఎన్నో సామాజిక సేవ, చైతన్యం ఇలా చాలా అంశాలపైన ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తూ యువతను అప్డేట్ చేసే విషయంలో మా ఫౌండేషన్ ముందుకెళ్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి మండల్కి, గ్రామాన అందరికీ కూడా యువత పెద్ద మొత్తంలో సభ్యత్వాలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈ రోజే మేము స్టార్ట్ చేశాం కాబట్టి యువత కూడా చాలా మంది ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన జిల్లాలోనే ఒక అత్యున్నత మార్పు కోసం, భవిత కోసం మన మార్పుగా జరగాలని చెప్పి యువత అయితేనే, ఎందుకంటే నేటి సమాజానికి కావాల్సింది యువత. ఏంటంటే యువత తమ శక్తిని తాము కోల్పోతూ చెడు వ్యసనాలకు, వారి విలువైన సమయాన్ని కూడా అనవసరమైన పనులకు కూడా కేటాయిస్తున్నారు. కాబట్టి యువతలో కూడా ఖచ్చితంగా మార్పు తీసుకొస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను.